హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కొడాలి నాని ఉన్నాయన గుండు చేయించుకున్నాను, ఫోటో పెట్టినారు. అంటే పాపాలు చేసినవన్నీ ఇప్పుడు పోతాయి, గుండు చేసుకుని పోతాయా? ఇప్పుడు దేవుడి కాడ పోయంటే గుండీలు వేసినావు డబ్బులు అంటే మన పాపాలు చేసిన పోయే పని అయితే మేము అందరూ కొంతమంది నేను సపోజ్ అనుకో, నేను కూడా ఎండసాంగ్ అడిగిన పోతే దేవుడా మొన్న ఊరు అంతకుముందు 2020లో ఊరు మునిగిపోయింది వానలకి. ఎరగారు చేసాం మేము, మునిగిపోయింది. అది తుఫాను 3 తుఫాన్లు వచ్చినాయి. మునిగిపోయి మనిషికి వచ్చేసి ఎకరాకి వచ్చేసి 3000 కన్నా ఇచ్చాడు జగన్ అన్న పరిహారం. అప్పటి నుంచి కోలుకోవాలి మేము. కానీ కోలుకోకపోయినా దేవుని కాడకు పోయి స్వామి ఇంట్లో పరిస్థితి బాగుండాలా, అప్పులు తీరాలా, ఎట్ట ఒకటి దండం పెట్టుకో. అంతేగాని చేసిన పాపాలు ఆడైపోతాయి. అదే పాట పెడతారు, ఏ కర్మ నేను వదలదని. అట్లాగనే చేసిన పాపాలు ఆడైపోవు. ఎవరైనా సరే, నువ్వైనా సరే, నేనైనా సరే, దేవుడి కాడ ఏంటంటే పోయినప్పుడు నేను ఒక పని చేసి లాస్ అయిపోయినాను, నెక్స్ట్ ఆ లాసు అప్పులు కొంచెం తగ్గించుకుంటూ వచ్చేసి ఏదో 10 రూపాయలు సంపాదించుకోవాలి దేవుడా అనుకుని పోతే దేవుడు చూస్తాడు. నేను కూడా చేసే పొలం అటు మా నాన్నకు వచ్చేసాడు. మా నాన్న 2.5 లక్షలు లాసు, నేను 1.5 లక్షలు లాసు. కానీ వాళ్ళు ఎంతకంత తీర్చిరు, బయట బయలుదేరి పని పోయి తీర్చిరు. నేను వచ్చేసి ఎవరో దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర కూలి చేసుకుంటా 10 మంది దగ్గర ఉండే కానీ ఎందుకు లేని ఒక దగ్గర అని చెప్పి 10 మందికి అప్పులు కట్టేశాను. అది దేవుడి కాడకు పోయి దండం పెట్టు, స్వామి ఇట్లా నాకు ఇట్లా జరిగింది. అంతేగాని మనకి ఎవరికో అన్యాయం చేసి ఎవరినైనా తిట్టి చేసి గందరగోళం చేసి దేవుడి కాడకు పోయి ఇంటికి ఇచ్చేసి అదే ఫోటోలు పెట్టుకొని ఎట్ట ఉంటుంది అసలు? ఆ దేవుడే ఎట్ట వదిలిపెడతాడో అంత మాత్రం మేలు. పోయి ఇంటికి ఇచ్చారికి ఒకరు సానుభూతి అని చూపిస్తాడు ఆ దేవుడు. ఒకరు సానుభూతి చూపించిండు అంటే బాగా బతకమని మిమ్మల్ని. మీరు శుద్ధంగా బతకండి, వచ్చే జనంలో అయినా శుద్ధంగా ఎవరికి అన్యాయం చేయబోకని దేవుడు మీకు ఆప్షన్ ఇచ్చిండు. లేకపోతే ఆ స్వామి వదిలోడు కాదు, ఎండ స్వామి. ఏం చేస్తాం? దేవుడు ఉండి కూడా లాక్కొని తినేసి రోజులు ఇవి చూడడం లేదా? దేవుని ఉండీలు కూడా పగలగొట్టుకుని ఎత్తుకోపోతారు. లాస్ట్కి దేవుని కూడా నీట్గా సంపాదించిన కష్టపడ్డా ఒంట్లో నీరు తగ్గినా, ఒంట్లో చెమట తగ్గినా, మొత్తం మీద మనిషికి ఆరోగ్యంగా ఉంటారు. ఏ కాడికి పెద్దలు సాయం చెప్తుందా, దేవుడు ఉండి లింగం మింగేసి వాళ్ళని ఎట్టే ఉంటుంది, ఉండి లింగం అట్లా అట్టే ఉంటుంది, అన్నీ మింగేసి వాళ్ళని. కానీ ఫ్రెండ్స్, నేను చెప్పే అంటే మాటలు తడబడిపోతుంటాయి. అంతేగాని మేము కూడా ఈ సంవత్సరం ఎరగా వేసాం. కానీ ఏంటంటే రేపు ఎల్లుండో 4 రూపాయలు చూస్తున్నాం, పోస్తాం ఫ్రెండ్స్. కానీ ఏంటంటే ఎట్టా టోళ్ళని అసలు నాయకులు అనిపించేది, ఇట్ట టోళ్ళు అసలు ఎట్టా పోయి దేవుడి కాడికి పోయి క్షమించమని ఆ దేవుడు ఎట్ట క్షమించేస్తాడా? మనం పెద్దలు చెప్తుల్లా మనసు నెలలతో మనుషులు మర్మం కనుక్కోలేరండి. ఎట్టే ఉంటుంది. ఉంటా ఫ్రెండ్స్.